హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే, ఈరోజు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి అసలు యోగా అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ కానీ అది ఎవరు రాశారు, అసలు ఈ యోగా గురించి మనకి మన హిస్టరీలో మన కల్చర్లో ఏమని ఉంది, అండ్ యోగా ప్రజెంట్ ఇప్పుడు మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అండ్ యోగా యాజ్ సాఫ్ట్ పవర్, ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025 అండ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో ఇట్ ఎంఫసైజెస్ ద బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, కమ్యూనిటీ వెల్బీయింగ్, పర్సనల్ హెల్త్, ఇట్లా అన్ని రకాలుగా వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్ తోటి మనము దానికి యోగా అనేది ఎలా హెల్ప్ అవుతుంది అన్నది స్ట్రెస్ చేయడం కోసం అని చెప్పి ఈ ఇయర్ ఆ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో మనం యోగా గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ GS ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. NCERT ఫౌండేషన్తో పాటు కరెంట్ అఫైర్స్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తో కూడా యాక్చువల్గా ఇది లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీని ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ అండ్ పర్ మంత్ మీరు 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. బట్ ఇది జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఫీజు అయితే పెంచుతున్నారు. దట్ ఈస్ టు 70,000. 60,000ది 70,000 అవ్వబోతుంది. సో 10,000 అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఫీజు అనేది. సో కాబట్టి మీరు జూలై 1 లోపు మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 60,000. అదర్వైజ్ జూలై 1 తర్వాత అయితే మీరు 70,000 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపు మీరు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వినాలి UPSC క్లాసెస్ అని కనుక అనుకున్నట్టయితే దెన్ LTX క్లాసెస్ వైజాగ్లో బ్రాంచ్లో UPSC ఇన్ఫినిటీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి. సో GS అండ్ CSAT తర్వాత మీకు మొత్తం కోర్స్ మెటీరియల్ అంతా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫుల్లీ డిజిటలైజ్డ్ అండ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మీరు ఒకసారి UPSC ఆఫ్లైన్ మీరు వైజాగ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే యూ కెన్ కమ్ టు వైజాగ్ బ్రాంచ్ ఆఫ్ LTX క్లాసెస్. మీరు వచ్చి డైరెక్ట్గా ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్ వినొచ్చు. డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీ కో స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా మెంటార్స్ తోటి క్లారిఫై చేసుకొని యూ కెన్ జాయిన్ ఫుల్ లెంత్ అనమాట. ఓకే, సో 1 వీక్ పాటు మీరు ఫ్రీ డెమో సెషన్ అనేది వినొచ్చు. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఆర్ మీరు డైరెక్ట్గా వైజాగ్కి వచ్చి వినాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ MVP కాలనీ సెక్టర్ 8లో LTX క్లాసెస్ బ్రాంచ్ ఉంది. సో మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్గా డెమో సెషన్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ యోగా డే, అసలు ఈ యోగాకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ యోగాకి ఇండియాకి ఉన్న లింక్ ఏంటి, యోగా యొక్క బర్త్ ప్లేస్ ఇండియా అని చెప్తున్నాం కదా. సో ఎట్లా, దాని ఆరిజిన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని కల్చర్ ఏంటి, లైక్ యోగాకి ఇండియన్ కల్చర్కి ఉన్నటువంటి ఆ ఇంట్రిన్సిక్ లింక్ ఏంటి అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో యోగా అనేది ఇండియాకి ఇప్పుడు మనం యోగా అని వింటున్నాము, యోగా డే అని చెప్పి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ యోగా అనేది ఇండియాలో ఎప్పటి నుండి ఉంది అని అంటే ఇట్ డేట్స్ బ్యాక్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రతి ఒక్కదానికి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉంది అని అంటాం కదా. కానీ ఇక్కడ విత్ ప్రూఫ్స్ మనము మాట్లాడుకుందాం. యోగాస్ ఆరిజిన్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. అది ఎట్లా చెప్తాం మనము అని అంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదివినప్పుడు మేబీ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ పశుపతి సీల్ కదా. సీల్స్ అండ్ సీలింగ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటాయి. సో అక్కడ దొరికిన ఆ సీల్స్ మీద పశుపతి మహాదేవ సీల్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఒక యోగిక్ పోస్చర్లో కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి అది యోగా అని తెలిసి అలా ఉందో లేకపోతే తెలియకుండా కూడా వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉండిందో కానీ మొత్తానికి పశుపతి సీల్ ఏదైతే ఉందో అది ఒక యోగిక్ పోస్చర్లోనే ఉంటుంది. సో
ద సీల్స్ అండ్ ద ఫాజిల్స్ ఫౌండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవి యోగిక్ పొజిషన్స్లో, యోగిక్ పోస్చర్స్లో ఉన్నటువంటి సీల్స్ మనకి దొరికాయి అన్నమాట. అది ఇండస్ వ్యాలీ టైంలో. ఇంకా వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఫుల్ లెంత్లో యోగా అనేది స్టార్ట్ అయింది. అది ఎందుకు అంటే మనకి పతంజలి మహర్షి ఉన్నారు కదా, ఆయన యోగా యొక్క ప్రాక్టీసెస్ అన్నిటినీ కోడిఫై చేయడం జరిగింది. అంటే కోడిఫై చేయడం అంటే ఏంటి అని అంటే అసలు యోగా అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, దానికి లైక్ దానికి కొన్ని ఉండాల్సిన పోస్చర్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీటినన్నిటినీ ఆయన కోడిఫై చేయడం జరిగిందనమాట. అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ని అన్నిటినీ యోగ సూత్రాలు అన్న పేరుతోటి ఆయన పతంజలి యోగ భాష్యంని రాయడం జరిగిందనమాట. అండ్ దాని ప్రకారం ఆయన అష్టాంగ యోగా అని చెప్పి అసలు యోగాకి 8 రకాల 8 లిమ్స్ ఆఫ్ యోగా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో యోగాకి చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఉంది. సో దాని ఆరిజిన్ ఎక్కడ మొదలైంది అని అంటున్నాము, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొదలయ్యి అక్కడ ఉన్నటువంటి శివుడు పశుపతి మహాదేవ శీల్ ఉంది కదా, అక్కడ కూర్చున్న శివుడిని ఆది యోగి అని కూడా అంటారనమాట. సో ఫస్ట్ యోగి అంటే ఫస్ట్ యోగా ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా అక్కడ పశుపతి దేవాన్ని చూస్తే ఆయనని ఆది యోగి అని చెప్పి పిలుస్తారనమాట. సో ఆ ఆది యోగి అయిన శివుడు ఆయన 7 మంది ఋషులకి తన యోగా నాలెడ్జ్ని ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు, సప్త ఋషులకు అని చెప్పి చెప్తారనమాట. మన హిస్టరీ, మన ఎపిక్స్లో అంతా ఏమని ఉంటుంది అని అంటే ఆ ఆదియోగి శివుడు హిమాలయాలలో హీ ట్రాన్స్ఫర్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ యోగా టు ద సప్తరిషీస్. సప్తర్షి మండలం అని చెప్పి 7 స్టార్స్ అని మనకి స్కైలో కూడా చూపిస్తారు కదా, ఆ 7 మంది ఋషులకు శివుడే స్వయంగా యోగిక్ నాలెడ్జ్ని లేదా యోగిక్ సైన్స్ని, ఆ యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ని, వీటినన్నిటినీ కూడా ఆయన ఆ సప్త ఋషులకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ సప్త ఋషులు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళి స్ప్రెడ్ చేశారు. లైక్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా ఇట్లాంటి చోట్లంతా వాళ్ళు తిరుగుతూ వాళ్ళ నాలెడ్జ్ని, యోగిక్ సైన్స్ని, ఆ నాలెడ్జ్ని వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తారనమాట. సో అసలు యోగా అనేది దేనికి, ఇట్ ఎన్కంపాసెస్ ద ఫిజికల్ పోస్చర్స్. అంటే లైక్ మనము చేతులు ఇలా పెట్టడం, కాళ్ళు ఇలా అనడం, లైక్ యోగిక్ పోస్చర్స్ ఉంటాయి కదా, ఫిజికల్గా పోస్చర్స్తో పాటు బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే ప్రాణాయామం చేస్తాము. సో మన బ్రెత్ మీద మనకి కంట్రోల్ ఉండడం, బ్రీతింగ్ టెక్నిక్స్, తర్వాత మెడిటేషన్, ధ్యానము అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ అంటే ఒక మనిషి ఫిజికల్గా, మెంటల్గా, మారల్గా, ఎథికల్గా అన్నిటి పరంగా క్లీన్ అవుతాడనమాట విత్ యోగా. సో అంత అంటే యోగా ఏం ప్రమోట్ చేస్తుంది, వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ ఎయిమ్ అంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్, దాంతోపాటు స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్, వీటినన్నిటినీ ప్రమోట్ చేయడానికి. అంటే అన్నిటికీ ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాగా యోగా అనేది ఒక్కటి మనం ప్రాక్టీస్ చేసామంటే మన ఫిజికల్ హెల్త్ కానీ, మన మెంటల్ హెల్త్ కానీ, మన స్పిరిచువల్ వెల్బీయింగ్ కానీ, అసలు ఒక హ్యూమన్గా మనం ఎలా ఉండాలి ఏంటి, అవతల వాళ్ళ పట్ల మన బిహేవియర్ కానీ ఏదైనా సరే మొత్తము మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ, ఆ ఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ అయిపోయి ఒక ఫ్రెష్నెస్ అనేది, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మనము మారుతాము ఇఫ్ వీ ప్రాక్టీస్ యోగా. అంటే యోగా గురువులు కరెక్ట్గా కనుక మనకు దొరికి వాళ్ళు చెప్పినట్టుగా కనుక మనం చేసినట్టయితే దెన్ మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మారుతాము బికాస్ ఆఫ్ దిస్ యోగా. అందుకనే మనం యోగాని ఏమంటామంటే ఒక లైఫ్ స్టైల్గా చూస్తామన్నమాట, ఒక ఫిలాసఫీగా చూస్తాం. బికాస్ ఇట్ ఎంఫసైజెస్ ద కంపాషన్, మైండ్ఫుల్నెస్ కానీ, లేదంటే మన చుట్టూరా ఉన్న వరల్డ్ తోటి మనం హార్మోనీతో ఎలా బతకాలి, వాళ్ళతో కలిసిమెలిసి మనం ఎలా ఉండాలి అనేవంతా కూడా మనకి యోగా చెప్తుంది. కాబట్టి ఇది వరల్డ్ వైడ్ అంత పాపులారిటీని గెయిన్ చేసుకోగలుగుతుంది. అండ్ అందుకే ఇండియా ఈ యోగాని ఇట్ ఈస్ యూజింగ్ ఇట్ యాజ్ అ సాఫ్ట్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద గ్లోబల్ కోఆపరేషన్. ప్రస్తుతము ప్రపంచమంతా లైక్ ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్న ఈ టైంలో నవ్ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ ఎ పాజ్, బ్రీత్ అండ్ బీ హ్యూమన్ అని చెప్పి యోగా చెప్తోంది. ఈ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇరాన్, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్,
ఈ యుద్ధాలు జరుగుతున్న ఈ టైంలో లైక్ హౌ టు బీ ఇన్ హార్మోనీ విత్ వన్ సెల్ఫ్ అండ్ హౌ టు బీ ఇన్ హార్మోనీ విత్ ద వరల్డ్, అట్లా ఎలా బ్రతకాలి అని నేర్పించేదే యోగా. అట్లాంటి యోగా మన ఇండియాలో పుట్టింది. అంత రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉన్నటువంటి కంట్రీ అన్నమాట మనం ఇండియా అని చెప్పి మనము గర్వంగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్లో మనకి పతంజలి యోగ సూత్రాలు రాశారు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అండ్ అన్నిటికన్నా తర్వాత భగవద్గీతలో కానీ భగవద్గీతలో మనకి జ్ఞాన యోగ, భక్తి యోగ, కర్మయోగ అనేది భగవద్గీతలో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి 800 to 1700 AD మధ్య టైంలో మనకి ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో రామానుజాచార్య కానీ మధ్వాచార్య, భక్తి మూమెంట్ జరుగుతున్న టైంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ హఠయోగ సాధన అనే దాన్ని పాపులరైజ్ చేశారనమాట. భగవద్గీతలో వచ్చేసరికి జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం అంటే మీరు ఏం చేయాలి, మనము సెల్ఫ్లెస్గా ఉంటూ అంటే స్వార్థం లేకుండా మనం చేయాల్సిన పని ఏంటి, మన గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇట్లాంటివంతా కర్మయోగం, జ్ఞానయోగం ఇవి చెప్తే దేవుణ్ణి ఎలా చేరుకోవాలి యోగా సాధన ద్వారా అనేది భక్తి యోగం చెప్తే, ఈ ఆదిశంకరాచార్యులు కానీ రామానుజాచార్య, మధ్వాచార్య లాంటి భక్తి మూమెంట్ టైం పీరియడ్లో ఉన్నటువంటి ఈ ఆచార్యులు లైక్ గురువులు వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే హఠయోగ సాధన గురించి చెప్పారనమాట. హఠయోగ ప్రాక్టీసెస్ అనేవి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో పాపులరైజ్ అయ్యాయి. అండ్ మోడ్రన్ టైంకి వచ్చేసరికి మనకి రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద చికాగో వరల్డ్ కాన్ఫరెన్స్ ఫర్ రిలీజియన్ జరిగింది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన యోగాని పాపులరైజ్ చేయడం జరిగింది. సో ఈ రమణ మహర్షి గారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస, వివేకానంద స్వామి వీళ్ళందరూ కూడా యోగాని పాపులరైజ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు హఠయోగ గురించి, భక్తి యోగ, తర్వాత రాజయోగ అంటే ఏంటి అని అంటే లైక్ మామూలుగా మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి యోగాని ప్రాక్టీస్ చేయడం రాజయోగ అని చెప్పి అంటామన్నమాట. అసలు యోగా అని అంటున్నాం కదా, ఈ యోగా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ యుజ్ అంటే ఏంటి అని అంటే టు యునైట్ అంటే దేనిని యునైట్ చేయాలి? మనము ప్రకృతి, పురుష అని చెప్పి అంటారు కదా. సో పురుష అంటే లైక్ వరల్డ్, అవుటర్ వరల్డ్, ప్రకృతి అంటే మన సెల్ఫ్ అన్నమాట, అంటే మన లోపల ఉన్నది. సో ఆ రెండింటిని యునైట్ చేయడమే యుజ్ అంటే యోగా అనేది యుజ్ అనే ఈ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో అండ్ అది గురు శిష్య పరంపర ద్వారా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనకి నెక్స్ట్ జనరేషన్స్కి అప్పటి నుండి పాస్ ఆన్ అవుతూ వచ్చిందనమాట. అండ్ ఈ రాను ఏమైంది అంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా అనేవి వస్తూ వచ్చాయి. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, ధ్యాన యోగ, పతంజలి యోగ, కుండలిని యోగ, హఠయోగ, మంత్రయోగ, రాజయోగ, ఇట్లా ఇంకా బుద్ధిజం వాళ్ళు అయితే వాళ్ళ ప్రిన్సిపల్స్ని యోగాతోటి ఇంక్లూడ్ చేస్తూ బౌద్ధ యోగా అని, జైనిజం వాళ్ళైతే వాటిని కలుపుతూ జైన యోగా అని, ఇట్లా రకరకాల యోగాస్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి పతంజలి యోగా అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగిక్ పోస్చర్స్ యోగా విషయానికి వస్తే ఆయన 8 లిమ్స్ ఆఫ్ యోగా అని చెప్పాం కదా, అష్టాంగ యోగా అని చెప్పి. సో అవి ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 లిమ్స్ అష్టాంగ యోగాకు ఉన్నటువంటి, యోగాలో ఉండాల్సినటువంటి 8 ఏంటవి అనంటే లైక్ యమ అంటే మారల్ ప్రిసెప్ట్స్, నియమం అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్. సో అది నియమ. నెక్స్ట్ వచ్చేసి ఆసన అంటే ఫిజికల్ పోస్చర్. ఆసనాలు ఉంటాయి కదా, లైక్ రకరకాల యోగా ఆసనాస్ మనకి తెలుసు. మనము జనరల్గా యోగా అంటే ఓన్లీ ఆసన అని మాత్రమే అనుకుంటాం, బట్ యోగా ఇంక్లూడ్స్ ఆల్ దీస్ 8 అనమాట. ఆసన అంటే లైక్ తాడాసనము, భుజంగాసనము, వజ్రాసనము, శవాసనము, ఇట్లా రకరకాల ఆసనాస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో ఆ ఆసనాస్ కానీ అంటే అవి ఫిజికల్ పోస్చర్స్.
తర్వాత ప్రాణాయామ అంటే ఏంటి, బ్రీత్ని కంట్రోల్ చేయడం. అండ్ ప్రత్యాహార అంటే విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్, ఒక్కొక్క సెన్సెస్ని అంటే లైక్ కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం, అట్లా విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్ని ప్రత్యాహార అంటారు. తర్వాత ధారణ చేయండి అంటాం కదా, అంటే కాన్సన్ట్రేషన్, లైక్ ఫోకస్ చేయడం. తర్వాత ధ్యాన అంటే మెడిటేషన్. అండ్ సమాధి అంటే ఇట్ ఈస్ బీయింగ్ యునైటెడ్ విత్ ద డివైన్, అంటే ఇంకా కంప్లీట్గా మొత్తం మర్చిపోయి ఒక డివైన్ పవర్ ఏదో ఉంది, ఒక సూపర్ పవర్ ఉంది అని నమ్మి, ఆ సూపర్ పవర్ ఏదన్నా కానివ్వండి, లైక్ గాడ్ అనుకుంటారో లేదంటే జనరల్గా ఒక సూపర్ పవర్ అని అనుకుంటాము, అట్లాంటి ఒక సూపర్ పవర్ తోటి మనల్ని మనము యునైట్ చేసుకోవడం, అంటే ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతే దాన్ని సమాధి యోగా అని చెప్పి అంటారనమాట. సో ఇట్లా 8 limbs ఆఫ్ యోగా అనేవి ఉంటాయి. బట్ జనరల్గా మనకి యోగా అంటే ఆసన వరకు మాత్రమే, యోగా ఆసనాలు అని వరకు మాత్రమే మనం అనుకుంటాం. కానీ అష్టాంగ యోగాలో 8 అంగాలు అనేటివి ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఏంటి అంటే హఠయోగా అనేది ఏంటి అంటే, హఠయోగా ఇంక్లూడ్స్ ఓన్లీ దీస్ 2 ఆసనాస్ అండ్ ప్రాణాయామ. సో ప్రాణాయామం చేస్తూ ఫిజికల్ పోస్టర్స్ వీటిని చేయడమే హఠయోగా అంటే. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ ప్రాక్టీస్డ్ ఫార్మ్స్ ఆఫ్ యోగా ఇన్ ద వరల్డ్ టుడే. అన్ని రకాల యోగాల్లోకి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి యోగా ఏది అని అంటే హఠయోగ సాధన అని అంటాము. హఠయోగాలో ఏమేమి ఉంటాయి అంటే ఆసనాలు ఉంటాయి అండ్ ప్రాణాయామ అనేది ఉంటుందన్నమాట. అండ్ అవి కాక ఈ విన్యాస యోగా, విక్రమ యోగా, కుండలిని యోగా, ఇట్లా రకరకాల యోగాలు ఉంటాయి. అయితే అసలు ఈ పతంజలి మహర్షి ఉన్నారు కదా, ఈయన యోగాకి ఒక ఫౌండింగ్ ఫిగర్ అని చెప్పి చెప్తారు కదా. ఈయన యోగ సూత్రాలు రాశారు అని అన్నాం కదా. మొత్తము ఇవి యోగ సూత్రాలు 196 సూత్రాస్గా ఈయన రాయడం జరిగిందనమాట. పతంజలి యోగ సూత్రాస్ 196 సూత్రాస్ ఉన్నాయి. అండ్ దీస్ సూత్రాస్ వర్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్స్. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే పేరుతోటి 4 సెక్షన్లుగా డివైడ్ చేసి మొత్తం 196 సూత్రాలను ఈడ రాయడం జరిగిందనమాట. ఓకే, సో సమాధి పద, సాధన పద, విభూతి పద అండ్ కైవల్య పద, వీటిల్లో ఏమేమి ఉంటాయి ఇవంతా మనకి అక్కర్లేదు. కానీ పతంజలి మహర్షి యోగాని ఏమని డిఫైన్ చేస్తారు అనంటే, పతంజలి డిఫైన్స్ ద యోగా యాజ్ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి ఆయన అంటారు. చిత్తవృత్తి నిరోధ అంటే ఏంటి అనంటే, చిత్తం అంటే ఆలోచన కదా. సో ద సెసేషన్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ద మైండ్. చిత్తవృత్తి నిరోధ అంటే ద సెసేషన్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ద మైండ్. నిరోధ అంటే నిరోధించడం, అంటే సెసేషన్ అంటే ఆగిపోవాలి. ఏం ఆగిపోవాలి? చిత్తవృత్తి ఆగిపోవాలి. అంటే మన మైండ్ యొక్క ఫ్లక్చువేషన్స్, అంటే మనము ఖాళీగా ఉంటే మైండ్ మనకి ఏదో ఒకటి ఆలోచిస్తూనే అన్నెసెసరీ థింగ్స్ నెసెసరీవో ఏవో ఒకటి, మొత్తానికి మైండ్లో సంథింగ్ ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది కదా. సో ఆ మైండ్ యొక్క ఫ్లక్చువేషన్స్ మీద మనము కంట్రోల్ తెచ్చుకోవడము అనే దానికోసమే యోగా చేస్తున్నాము. మన మీద మనకి కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనేదే మెయిన్ యోగా యొక్క మెయిన్ ఉద్దేశం అదే అన్నమాట. సో పతంజలి మహర్షి ఏమని చెప్పానంటే, యోగా దేనికోసము అంటే చిత్తవృత్తి నిరోధ కోసం, అంటే ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ద మైండ్ని కంట్రోల్ చేయడం కోసము అని చెప్పి చెప్పారు ఆయన. అండ్ అంతేకాకుండా ఆయన ఏమని చెప్పారు అంటే, 5 రకాల సఫరింగ్స్ ఉంటాయి. ఆ 5 రకాల సఫరింగ్స్ని దాటి మనిషికి ఎన్లైట్మెంట్ అంటే ఒక కైవల్యం రావడం, అంటే ఒక బ్లిస్ రావాలి. ఆ 5 రకాల దుఃఖాల నుంచి ఒక మనిషి బయట పడగలగాలి అని అంటే యోగా అనేది అవసరము అని అన్నాడు అనమాట. ఏంటా 5 రకాల క్లేశాస్ అని చెప్పి ఆయన అంటాడు. 5 క్లేశాస్. క్లేశము అంటే బాధ, కష్టం ఇట్లా అనొచ్చు. సో 5 క్లేశాస్ పతంజలి మహర్షి చెప్పడం జరిగిందనమాట. అవేవి అనంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఇవి ఆయన చెప్పినటువంటి 5 క్లేశాలు. అవిద్య అంటే విద్య లేనిది. అవిద్య అంటే ఇగ్నోరెన్స్, తెలియనితనం ఉంటుంది కదా. సో అది ఒక బాధ, అది ఒక దుఃఖం, అంటే తెలియకపోవడం అనేది ఒక కష్టం
కష్టము, బాధ, దుఃఖం ఏదైనా అనొచ్చు క్లేశము అంటే. సో అవిద్య అంటే ఇగ్నోరెన్స్, దాని నుంచి బయటపడాలన్నా. తర్వాత అస్మిత, అస్మిత అంటే ఈగోయిజం, ఈగో అంటే అంతా నేనే, నాకే తెలుసు, నాకే వచ్చు, మొత్తం నాదే, నేనే గ్రేట్, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఈగోయిజం నుంచి బయటపడాలంటే దానికి యోగా అవసరం, అస్మిత అది. తర్వాత రాగద్వేషాలు అంటాం. సో రాగ అంటే ఒకరి మీద అటాచ్మెంట్, అంటే ఒకరి మీద అంటే ఒక మనిషి మీద కావచ్చు, లేదంటే ఒక వస్తువు మీద కావచ్చు, ఏదైనా సరే ఒక దాని మీద మనం అటాచ్మెంట్ మనకి పెరిగే కొద్దీ దానివల్ల బాధ మిగులుతుంది తప్ప సంతోషం అయితే ఉండదు. అంటే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒకటి అంటే విపరీతమైన ఇష్టం ఉండొచ్చు, దానికి ఏదన్నా అయితే మనం తట్టుకోలేము. సో అట్లాంటి అటాచ్మెంట్లు ఏవైతే ఉంటాయో దానివల్ల వచ్చే బాధ, వీటన్నిటి వల్ల అంటే మనం ఇమోషనల్ అవుతాం కదా. సో వాటి నుంచి. ద్వేష అంటే అవర్షన్, ఒక దాని మీద ఏదన్నా కోపం ఉన్నా అట్లాంటి వాటి మీద అలాంటి వాటి నుంచి మనము లైక్ ఇఫ్ వీ వాంట్ టు గెట్ ఫ్రీ అవుట్ ఆఫ్ దట్, అప్పుడు మనకి యోగా హెల్ప్ అవుతుంది. అండ్ అభినివేశ అంటే ఫియర్ ఆఫ్ డెత్, మనకేదో అయిపోతుంది, మనమేమో లైక్ చనిపోతామేమో అన్న భయం కూడా కొంతమందికి విపరీతంగా భయపెడుతూ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది, లైక్ వాళ్ళు మెంటల్గా చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఇట్లాంటి 5 రకాల క్లేసెస్ నుంచి మనము బయటపడి ఒక ఎన్లైట్మెంట్, ఒక కైవల్యం మనం పొందాలి అని అంటే దానికి ఒక బెస్ట్ మార్గం యోగా అని చెప్పి చెప్తాడనమాట పతంజలి మహర్షి. సో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అనే 5 క్లేశాల నుంచి బయటపడి దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సఫరింగ్. సో వీటి నుంచి మనం బయటపడి మనకు ఒక ఎన్లైట్మెంట్, ఒక కైవల్యం రావాలి అని అంటే యోగా విల్ హెల్ప్ యూ ఎ లాట్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ పతంజలి యోగ సూత్రాస్ గైడ్ ద యోగా ప్రాక్టీషనర్స్ ఇన్ దేర్ స్పిరిచువల్ గ్రోత్. మనం స్పిరిచువల్గా గ్రో అవ్వాలన్నా, మనకి ఏదన్నా మనకి నాలెడ్జ్ రావాలి అని అన్నా కూడా మనకి యోగా అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ యోగా అనేది మనల్ని మామూలుగా మన ఫిజికల్ వెల్బీయింగ్ మాత్రమే కాకుండా అహింస, సత్య, తర్వాత అపరిగ్రహ అంటే లైక్ నాన్ పొసెసివ్నెస్, వేరే అంటే లైక్ ఒకదాని ఇది మొత్తం నాదే, నాకే, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా, ఇట్లాంటి వాటి నుంచి కూడా మనము మనం కంట్రోల్ చేసుకోవాలి అలాంటి ఆలోచనల్ని అని అన్నా మనకి యోగా అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఈ ఆసనాస్ ఇట్లాంటి వాటి ద్వారా ఏంటి అని అంటే ఇట్ విల్ హెల్ప్ టు కల్టివేట్ ద స్ట్రెంగ్త్, తర్వాత బాడీ ఫ్లెక్సిబిలిటీకి కానివ్వండి, బాడీ బ్యాలెన్సింగ్కి కానివ్వండి, ఓవరాల్గా హెల్త్ అండ్ వెల్బీయింగ్కి మెడిటేషన్ కానీ, ప్రాణాయామ, ఆసనాస్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయన్నమాట. సో ఓవరాల్గా మనకి యోగా అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు బీట్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆర్ బీట్ కమ్యూనిటీ పరంగా వెల్బీయింగ్గా ఉండడం కోసం కానివ్వండి, లేదంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి కానివ్వండి, ఓవరాల్గా మెంటల్ వెల్బీయింగ్కి కానీ యోగా అనేది చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు యోగా ఇంత ఇంపార్టెంట్ అని అంటున్నాం కదా, మరి యోగా ఇండియాలో ఆరిజినేట్ అయిన ఈ యోగాని హౌ ఇండియా ఈజ్ యూజింగ్ ఇట్ as ఎ సాఫ్ట్ పవర్గా యోగా ఎలా వాడుకుంటుంది, యోగాని సాఫ్ట్ పవర్గా ఇండియా ఎలా వాడుకుంటుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మార్క్ ట్వెయిన్ అనే ఒక అమెరికన్ ఆథర్ ఏమని అంటారంటే, ఇండియా ఈజ్ ద క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ద లెజెండ్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అని చెప్పి అంటారనమాట. అంటే ఇండియా అనేది ఎంత గ్రేటెస్ట్ అంటే లైక్ ఇట్ ఈస్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ ద ట్రెడిషన్స్ అని చెప్పి ఒక అమెరికన్ రైటర్ అనడం జరిగింది. అంటే ఇట్ షోస్ ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అంత రిచ్ కల్చరల్ హెరిటేజ్లో భాగమైనటువంటి యోగాని ఇండియా సాఫ్ట్ పవర్గా ఎలా వాడుతుంది అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ పవర్ అనేది ఏంటి, డిప్లొమసీలో వాట్ ఈజ్ సాఫ్ట్ పవర్ అని అంటే లైక్ పాలిటిక్స్లో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మనకి హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ అని చెప్పి ఉంటాయన్నమాట. హార్డ్ పవర్ అనేది ఏంటి అని అంటే లైక్ కోయర్సింగ్,
అంటే ఫోర్స్ఫుల్గా. అట్లా కాకుండా సాఫ్ట్ పవర్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కోఆప్ట్, అంటే లైక్ వాళ్ళతో కలిసి ఉండడము. ఇట్ ఈస్ ద కెపాసిటీ టు అట్రాక్ట్ అనమాట, టు పర్సువేడ్ అదర్స్, అంటే మన 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 వైపుగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, టు డూ థింగ్స్. సో ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటాము? ఇట్ ఇన్వాల్వ్స్ షేపింగ్ ద ప్రిఫరెన్సెస్ ఆఫ్ అదర్స్ త్రూ అట్రాక్షన్. మనం చేసే పనుల ద్వారా వేరే వాళ్ళని మనం అట్రాక్ట్ చేసి మన వైపుగా తిప్పుకోవడము, లేదా మన వైపు చూసేలాగా చేయడము, అంటే కోఆప్టింగ్ దెమ్ అన్నమాట టువర్డ్స్ అవర్ సైడ్. సో ఈ సాఫ్ట్ పవర్ అనే దాని గురించి ఫస్ట్ టైం ఒక యుఎస్ ఫారిన్ పాలసీ వెటరన్ అయిన జోసెఫ్ నై అనే ఆయన, కోల్డ్ వార్ అయింది కదా, కోల్డ్ వార్ తర్వాత ఈయన ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే లైక్ సాఫ్ట్ పవర్ అనేదే ఫ్యూచర్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన సాఫ్ట్ పవర్ గురించి చెప్తూ ఏమని అన్నారు అంటే 3 types ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి సాఫ్ట్ పవర్లో. ఒకటి కల్చర్, 2 పొలిటికల్ వాల్యూస్ 3 ఫారిన్ పాలసీ అని అన్నారు. సో అట్లాంటి రిసోర్సెస్ ఆఫ్ సాఫ్ట్ పవర్లో ఒకటి కల్చర్, అండ్ ఆ కల్చర్లో భాగమే మన యోగా. సో అసలు యోగా అనేది మనము ఒక సివిలైజేషనల్ శక్తి లాగా వాడుతున్నాం అనమాట. ఒక కల్చరల్ పవర్ కింద మనము యోగాని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. అది మనం ఎట్లా చెప్తాము? అసలు యోగా అనేది ఒక ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేయడము ఇట్ సెల్ఫ్, అంటే అదే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా సాఫ్ట్ పవర్. ఇప్పుడు ఈవెన్ యుఎన్ కానీ మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పి సెలబ్రేట్ చేస్తుంది. అంటే యోగాకి అంత ఇమ్మెన్స్ పాపులారిటీ మనం వరల్డ్ వైడ్ తీసుకొని రాగలిగాము అనేదే ఇట్ అండర్ స్కోర్స్ ద రిచ్నెస్ యాజ్ సాఫ్ట్ పవర్ రిసోర్స్. యోగా యొక్క పవర్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ యోగా గురువులు 2006 నుంచి లాబింగ్ చేస్తున్నారు యుఎన్లో దట్ వరల్డ్ యోగా డే అని చెప్పి పెట్టాలి అని చెప్పి. సో అట్లా రిగరస్గా ట్రై చేసిన తర్వాత, డిప్లొమాటిక్ పుష్ చేసిన తర్వాత 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ రోజుని జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ఒప్పుకోవడం జరిగిందనమాట. సో మొత్తం గ్లోబల్లో ఉన్న అన్ని కంట్రీస్కి మన హిస్టరీ, మన హిస్టారిక్ కల్చరల్ కస్టమ్స్, అసలు యోగా అంటే ఏంటి, ఇదంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ వీ ప్రూవ్డ్ దట్ ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, దో ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ వేదాస్, ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ఎనీ రిలీజియన్. సో ఇది ఏ రిలీజియన్కి, ఒక మతంకి సంబంధించినది కాదు. యోగా అనేది నాట్ జస్ట్ లిమిటెడ్ టు హిందూయిజం. ఇది హిందూయిజం వేదాస్ నుంచి ఒరిజినేట్ అయ్యుండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా యోగా అనేది ఇట్ ఈస్ అ హైలీ సెక్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాదు అనేది మనం చెప్పగలిగాము. అండ్ అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సో అండ్ ఈ యోగా అనేది ఆల్మోస్ట్ ఒక ఫారిన్ పాలసీలో ఇంటెగ్రల్ పార్ట్గా అయిపోయిందనమాట. సో యోగాకి సంబంధించి యోగా అనేది మనకొక్కరికే కాదు, అందరికీ ఇది పనికొస్తుంది అని మనం ఎట్లా ప్రూవ్ చేసాము? బికాజ్ ఇట్ స్ట్రెస్సెస్ ఫర్ ద ఆప్టిమిజం, లేదంటే కంపాషన్, అంటే బీయింగ్ కంపాషనేట్, అంటే బీయింగ్ ఎంపథెటిక్, లైక్ వేరే వాళ్ళ గురించి ఆలోచించడము, కైండ్నెస్, ఫ్రెండ్లీనెస్, డూయింగ్ నో హార్మ్ టు అదర్స్. సో ఈ మినిమలిజం, ఇవన్నీ మనకి యోగా అనేది నేర్పిస్తుంది. ఇన్నర్ పీస్ గురించి చెప్తుంది. అండ్ సెల్ఫ్ రియలైజేషన్, అంటే బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, మీరేంటి అనేది మీరు తెలుసుకోండి, మీకు మీరు నిజాయితీగా ఉండండి, అంటే ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ చేస్తుందన్నమాట యోగా అనేది. అండ్ అంతేకాకుండా పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ప్రజెంట్ టైమ్స్ కదా. లివింగ్ టుగెదర్ అనేది నేర్పిస్తుంది, ఇవంతా చెప్తుంది. అండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్, అంటే లైక్ అంటే ఒక సైంటిఫిక్ టెంపర్నెస్ అనేది, అంటే ఏదైనా అనాలిసిస్, అంటే ఒక రేషనల్ థింకింగ్, ఇవంతా డెవలప్ చేస్తుంది. అంత తర్వాత నాన్ వైలెంట్గా కాన్ఫ్లిక్ట్ని రిజల్యూషన్ చేసుకోవడం ఎట్లా, నెగోషియేషన్, తర్వాత యాక్టివ్ లిజనింగ్, ఇదంతా దేనివల్ల వస్తుంది?
ధ్యానం ఇందాక చెప్పుకున్నాం కదా, మెడిటేషన్ కానీ, తర్వాత వీటన్నిటి వల్ల ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది మనలో డెవలప్ అవుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా హ్యూమన్ డిగ్నిటీకి రెస్పెక్ట్ చేయడము, తర్వాత కమ్యూనల్ హార్మోనీ అనేది ఏర్పడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కేర్ ఫర్ ద ప్లానెట్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. మనం ఇప్పుడు ఏదైతే మనకి మోస్ట్ క్రైసిస్లో మనం ఉన్నామో, అండ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ ఏదైతే మనకు ఉందో, అండ్ అంతేకాకుండా ఏదైతే అత్యంత అవసరమో లైక్ పీస్ విత్ ద నేచర్ కానీ, ప్రిజర్వేషన్ ఆఫ్ నేచర్, తర్వాత న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని అప్రిషియేట్ చేయడము, తర్వాత రిపేర్లు చేసుకొని వాడడము, రీసైకిల్ చేయడము, ఇవంతా కూడా యోగా అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. సో ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి సెలబ్రేట్ చేయడము అనేది మన ప్రిన్సిపల్ ఆఫ్ వసుదైవ కుటుంబకం, అంటే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని చెప్పి ఇండియా నమ్ముతుంది, భారతదేశం అది బిలీవ్ చేస్తుంది కదా. సో ఈ వసుదైవ కుటుంబకం అనే ఈ మనం ఏదైతే నమ్ముతున్నామో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే లాంటి ఈ సెలబ్రేషన్స్ ద్వారా. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి ఈరోజు June 21, 2025 సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ మెనీ వరల్డ్ రికార్డ్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి ఇది ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ఇయర్ దాకా ఆల్మోస్ట్ 17 వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట యోగాకి రిలేటెడ్గా. అంటే యోగా మ్యారథాన్ చేయడము, తర్వాత యోగా లెక్చర్స్, రిథమిక్ యోగా అని చెప్పి ఇట్లా రకరకాలుగా వరల్డ్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈరోజు వరల్డ్ రికార్డ్స్ అగైన్ మళ్ళీ ట్రై చేస్తున్నారనమాట అతిపెద్ద గ్యాదరింగ్ చేయడం ద్వారా. సో హోప్ ఈ యోగా అనేది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఇండియాకి ఒక సాఫ్ట్ పవర్గా యూజ్ అవుతూ, అండ్ దాంతోపాటు మొత్తం వరల్డ్ని హీల్ చేయాలి యోగా అని చెప్పి అనుకుందాము. అండ్ దిస్ ఇయర్స్ థీమ్ ఈజ్ 2025 ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. సో ఇది ప్రిలిమ్స్కి లేదంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్కనే కాకుండా జనరల్గా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లైక్ బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సి ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఇట్లాంటివి థీమ్స్ క్వశ్చన్గా అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే మనకి ఎస్ఏకి యోగా యాజ్ ఇండియా సాఫ్ట్ పవర్, అది ఒక్క యోగా అని కాకుండా ఓవరాల్గా సాఫ్ట్ పవర్ ఆర్సెనల్ ఆఫ్ ఇండియా ఏమేమి ఉన్నాయి అనేది జనరల్గా అడిగినప్పుడు మొత్తం కల్చర్, ఇందాక మనం చెప్పుకున్న 3 రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రాస్తూ దాంట్లో మీరు యోగా డే తోటి ఇంట్రొడక్షన్ రాసినా బాగుంటుంది, స్ట్రెస్ చేసి రాయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే యొక్క స్పెషల్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.